శ్రీ గురుభ్యో నమః. ఈ కాలంలో చాలామంది కూడా సంతానం విషయంగా బాధపడుతూ ఉండి మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఏం పరిహారం చేసుకోవాలి? సత్సంతానం కలగాలి అంటే జాతకంలో ఏ విధంగా పరిశీలన చేయాలి? దానికి ఏం పరిహారం చేసుకోవాలి? ముందుగా ఏంటి అంటే సంతాన విషయంగా గురువు, పంచమాధిపతి, అదేవిధంగా యమకంటకము అనేటువంటి ఒక ఉపగ్రహము, వీటి ద్వారా సంతాన నిర్ణయాన్ని చేస్తూ రావాలి. ఈ సంతాన నిర్ణయం చేసిన తర్వాత అక్కడ సంతానానికి ఏమన్నా ప్రతిబంధకాలు ఉన్నాయి అంటే ఆ ప్రతిబంధకాలు ఏంటి వాటిని తెలుసుకోవాలి. అక్కడ స్థలదోషం నుంచి సంతానం సమస్య వస్తుంటుంది, లేదంటే మాతృపితృ దోషాల ద్వారా వస్తుంది, దేవతా శాపం ద్వారా వస్తుంది, సర్పశాపం ద్వారా వస్తుంది. ఈ విధంగా అనేక విధాలుగా సంతానానికి ప్రతిబంధకాలు ఏర్పడుతూ వస్తాయి అనుకొని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ గురువు, పంచమాధిపతి, యమకంటకం వీళ్ళ యొక్క కాంబినేషన్లో సంతాన తిథి అనే దాన్ని ఒకటి మనం తీసుకుంటాం. ఆ సంతాన తిథి ద్వారా ఏ ఏ తిథికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది శాస్త్రంలో చెప్తూ వచ్చారు. దాన్ని మీరు ఒక యోగ్యుడైనటువంటి ఒక జ్యోతిష్యం ద్వారా దాన్ని తెలుసుకొని అటువంటి పరిహారాలు చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా చేయదగిన పరిహారం ఏంటి అంటే సంతాన విషయంగా చిన్నపిల్లల మనస్సును సంతృప్తిపరచడం. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్లకు ఆహారం అంటే ఏదన్నా చాక్లెట్లు, బిస్కెట్లు, లేదంటే వాళ్ళకు బొమ్మలు ఇటువంటివి ఇవ్వడం. రెండవది ఏంటి అంటే ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం అనేది ఒక నక్షత్రం వస్తుంది. 27 నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం ఒకటి. ఆ శ్రవణ నక్షత్రం రోజు ఏదైనా సరే విష్ణు దేవాలయంలో, అంటే రామాలయం కావచ్చు, శ్రీకృష్ణుని యొక్క దేవాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, నరసింహస్వామి దేవాలయం కావచ్చు, ఈ విధంగా విష్ణువు యొక్క అవతారం ఎత్తినటువంటి విష్ణువు యొక్క దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ దేవాలయంలో పాల పాయసం దేవునికి నైవేద్యం పెట్టి దాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టడం. ఈ విధంగా చేయడం ద్వారా సంతానానికి ఉన్నటువంటి ప్రతిబంధాలు అన్నీ కూడా తొలగుతూ వస్తాయి అనేది శాస్త్రవచనం. ఇంకొక పరిహారం కూడా చెప్తూ వస్తున్నారు. అది ఏంటి అంటే షష్ఠీ వ్రతం. షష్ఠీ తిథికి సుబ్రహ్మణ్య స్వామి దేవత. ఏదైనా సరే ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక షష్ఠి, కృష్ణపక్షంలో ఒక షష్ఠి. ఈ రెండిటిలో కూడా శుక్లపక్షంలో వచ్చే షష్ఠి అంటే అమావాస్య మరుసటి రోజు నుంచి లెక్కేస్తూ వస్తే 6 రోజులకు ఏ తిథి అయితే వస్తుందో దాన్ని షష్ఠి అనుకొని మనం చెప్తూ వస్తాం. ఆ షష్ఠి రోజు ఉదయము సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయనను పూజ చేసుకొని చక్కగా ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేస్తూ రావాలి. దీన్ని షష్ఠీ వ్రతము అనుకొని చెప్తూ వస్తారు. ఈ విధంగా 16 షష్ఠీ వ్రతాలు చేసినప్పుడు ఈ సంతాన విషయంగా ఉన్నటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోయి మనకు సత్సంతానం కలుగుతూ వస్తుంది అనేది శాస్త్రవచనం. అందువలన ఒకటి చిన్నపిల్లలను సంతృప్తిపరచడం, శ్రవణ నక్షత్రం రోజు విష్ణు దేవాలయంలో పాల పదార్థాలను నైవేద్యం పెట్టి చిన్నపిల్లలకు పంచిపెట్టడం, షష్ఠీ వ్రతం చేయడం. ఈ 3 పరిహారాలు అయితే ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లకు శీఘ్రాతి శీఘ్రంగా సత్సంతానం కలిగి వాళ్ళ వంశం అనేది వృద్ధి అవుతూ వస్తుంది అనుకొని మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తూ వచ్చారు.